హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనకి హనుమాన్ మూవీ తర్వాత చాలా పెద్ద సక్సెస్ అయింది కదా. దాని తర్వాత మళ్ళీ తేజ సజ్జ నుంచి ఎలాంటి మూవీ వస్తుంది అండ్ హనుమాన్ పార్ట్ 2 మనకి ఎలా తీస్తారు. సో ఇవైతే చాలా క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. సో రీసెంట్గా మనకి హనుమాన్ 2 ఎలా ఉండబోతుందని ఒక పోస్టర్ కూడా వచ్చింది. అండ్ ఆ పోస్టర్లో మనకి రాముడు హనుమంతుడు చేతిలో చేసుకుని ఉండే పోస్టర్ అయితే చూడొచ్చు. అండ్ ఆ పోస్టర్లో మన హనుమంతుని చేతికి చాలా గాయాలు ఉన్నట్టు కూడా చూపించారు. అంటే ఆఫ్టర్ యుద్ధం తర్వాత మళ్ళీ రాముడితో హనుమంతుడు మాట్లాడుతున్న ఒక సిచ్యువేషన్ అయితే ఉన్నట్లయితే అనిపిస్తుంది. అండ్ మనకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే తేజ సజ్జాది ఇప్పుడు హనుమాన్ తర్వాత మళ్ళీ ఇంకొక మూవీ అయితే వస్తుంది. సో మనం ఏదైతే అంటే హనుమాన్ మూవీ తీసాక మళ్ళీ ఆ రేంజ్ మూవీ తీస్తేనే మనమైతే చూస్తాం. అంటే అలాంటి ఒక సూపర్ హీరో సూపర్ పవర్స్ ఉన్న మూవీ అయితేనే మనకు కొంచెం బాగా కనెక్ట్ అవుద్ది. సో మనకి ఇప్పుడు వచ్చే మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ పేరు మరాయ్ అనమాట. అంటే కళింగ యుద్ధం తర్వాత అంటే అశోక పీరియడ్లో, సో ఆ పీరియడ్లో ఉన్న ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని అయితే బేస్ చేసుకుని ఒక మూవీ తీస్తున్నారు. అయితే ఇందులో మనకి ఈ మూవీలో మెయిన్ కంటెంట్ ఆల్రెడీ టైటిల్లోనే రివీల్ చేశారనమాట. ఒక బుక్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ఒక బుక్ కోసం వచ్చే ఒక రాక్షసుడు ఈ బుక్ని ప్రొటెక్ట్ చేయడానికి మన హీరో తేజ సజ్జ అయితే మనకి ఈ మూవీలో ఆ క్యారెక్టర్ అయితే చేసినట్టయితే క్లియర్గా కనబడుతుంది. అంటే ఒక 9 మేజర్ బుక్స్ని కలిపి ఒక బుక్గా, అంటే ఈ బుక్లో మనకి అందులో ఉన్న విషయాన్ని తెలుసుకుంటే అతడు దేవుడు అంత గొప్పవాడు అవుతాడు, దేవుడు అంత శక్తివంతుడు అవుతాడు. కాబట్టి ఆ బుక్ కోసం విలన్స్ అయితే బుక్ కోసం అయితే వెంటబడుతూ ఉంటారు. ఆ బుక్ను మన హీరో అయితే కాపాడుతున్న విజువల్స్ అయితే చూడవచ్చు. అండ్ మనకి ఇచ్చిన ఈ గ్లింప్స్లో మాత్రం విజువల్స్ కానీ మనకి చాలా బాగా చూపించారు. అంటే మొత్తం మనకి ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తున్న అదంతా కూడా మనకి ఆ బార్డర్లో, మనకి ఇండియాకి బార్డర్లో నేపాల్ ఇలాంటి ఈ బార్డర్లో అయితే మూవీ అంతా జరుగుతున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆ గెటప్స్ కావచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకు ఆ విధంగా అనిపిస్తున్నాయి. సో ఇచ్చిన గ్లిమ్స్లు ఏవైతే ఉన్నాయో మనకి విలన్ అయితే క్లియర్గా చూపించలేదు. అండ్ తేజ సజ్జ లాస్ట్లో ఉన్న ఆ ఫైట్ షాట్ ఏదైతే ఉందో, అంటే మనకి ఇంకొక కొత్త ఒక ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఈ మూవీలో మన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని అయితే మనకి చూపించబోతున్నట్టు అయితే అర్థమవుతుంది. విజువల్గా అయితే చాలా బాగుంది గ్లిమ్స్లో. అండ్ మనకి ఏదైతే ఉందో స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, సో చాలానే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ మనకి ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. హనుమాన్ తర్వాత ఉన్న హీరో పాన్ ఇండియా వైజ్గా మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అయితే బడ్జెట్ అయితే పెడతారు. సో మనకి ఇప్పుడు గ్లిమ్సే వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ April 18th అయితే మనకైతే ఈ మూవీ అయితే రాబోతుంది. అంటే ఇంకొక 1 year వరకు వెయిట్ చేయాలి. సో ఈ 1 yearలో మనకి నెక్స్ట్ ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి కాబట్టి అవి వచ్చాక మూవీ గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుంది. అండ్ ఆ ట్రూ ఇన్సిడెంట్ అన్నారు కదా, దాని గురించి కూడా సెట్ చేస్తా. అసలు ఆ స్టోరీ ఏంటి, దాన్ని ఎలా ఉండబోతుంది, ఆ బుక్ నిజంగా ఉందా లేదా అనేది. అండ్ ఆఫ్టర్ దట్ దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనకి తేజ సజ్జ నుంచి మరాయ్ అనేది అయితే రాబోతుంది అనమాట. అండ్ ఆ టైటిల్ గ్లిమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. గో అండ్ వాచ్. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.